Only one person will be selected for the interview. Send the persons one by one and let's select the best one. ఓకే సార్. నా పేరు రాఘవ. ప్రతి ఒక్కరిలాగా ఇంజనీరింగ్ అయిపోతే చాలు అనుకునేవాడిని. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. నాకు జాబ్ వచ్చినా రాకపోయినా సరే ఇదే నా చివరి ఇంటర్వ్యూ కూడా. ఇక్కడ రాఘవంటే ఎవరు? యా కమింగ్. Mr. Raghava, what is this black mark? Can you explain this? యా ఆఫ్ కోర్స్ సార్, బట్ ఐ కంఫర్టబుల్ ఇన్ తెలుగు. కెన్ ఐ స్పీక్ తెలుగు మ్యామ్? Yeah, carry on. ఎవరన్నా సరే వాళ్ళని ఏమన్నా అంటే పెద్ద కోపం రాదు, కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మాత్రం ఏమన్నా అంటే మాత్రం పిచ్చ కోపం వస్తుంది మేడం. నాకది కూడా అలాగే మొదలైంది మేడం. ఇంకోసారి కానీ మైత్రి జోలికి వచ్చావనుకో, ఈసారి రాఘవ రాముడిగా వస్తాడు ఈ రావణాసురుని అంతం చేయడానికి. రండ్రా. ఏంటి దీనికి సస్పెండ్ చేశారా? కాదు సార్, దాని తర్వాత జరిగిందని చేశారు. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి రండి. ఇండియాలో వచ్చారు సడన్ గా, అయినా గ్రౌండ్ లో కదా ఉండాలి ఈ టైంలో. ఇక్కడేం పని? అదే రాఘవ్ కోసం మాట్లాడడానికి సార్, మళ్ళీ గొడవ అయింది. కంప్లైంట్ ఇచ్చారు ఎవరన్నా? లేదు సార్, కానీ ఈసారి గొడవ రాఘవ్కి రానాకి మధ్య జరిగింది సార్. అందుకే మళ్ళీ ఈ విషయం పెద్దది అవ్వకూడదని. రాఘవన్ రాబన్ మన కాలేజ్ పరుగు తీసేస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా అదే పొగరు. టైం అయిపోయింది. క్లాస్ పోదామండి. ఎందుకు? అది చెప్పే నోట్లో రికార్డులు అమ్మితే ఓ మిడిల్ క్లాస్ వాడు కుటుంబం బతికేస్తుంది. నా వల్ల వేరే వాళ్ళు బాగుపడటం నాకు ఇష్టం లేదు. సర్లే ఏదో చేయడండి. బా ఎయిటీ నీ మీద కంప్లైంట్ ఇచ్చాడంట, ప్రిన్సిపల్ సార్ రమ్మంటున్నాడు. ఇప్పుడే వెళ్ళాలా? ఇప్పుడే. నాకు మ్యాటర్ అర్థమైంది. వాళ్ళు ఎక్కడున్నారో చూసిరా, సరేనా? సరే బా. వెళ్ళేటప్పుడు కూర్చేయరా, ఈ ముసలోని వేసుకెళ్ళిపోదాం. వెళ్ళొచ్చా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది రాఘవ? కాలేజ్ అనేది చదువుకోవడానికి, గ్రౌండ్ లో కథలు పట్టుకుని అమ్మాయిల కోసం కొట్టుకోవడానికి కాదు. కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ నువ్వే అనుకున్నావు, కానీ నీ ఈగోతో వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. రాఘవ చదివితే టాపర్ అయిపోరు, డిసిప్లిన్ కూడా ఉండాలి, అప్పుడే టాపర్ అవుతుంది. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు. అయినా చీప్ గా అమ్మాయి కోసం కొట్టుకోవడం ఏంటి రాఘవ? అయినా ఇన్నాళ్ళు నిన్ను పనిష్ చేయకుండా ఉన్నాను చూడు, అది నా తప్పు. దట్ ఈస్ మై ఫస్ట్ మిస్టేక్. పనిష్ చేస్తేనే కానీ నీ గొంతు కంట్రోల్ చేసుకోలేవు. గెట్ అవుట్.
ఇది చాలా చాలా ఆపే. ఏంటి ఇంకెప్పుడు వైలెన్స్ అయినా అయినా ఇంటికి ఏంట్రా నీకు? ఆ ఈగో వల్లే తను నాకు పరిచయం అయింది సార్. అవునా, ఇంట్రెస్టింగ్. తన కోసం చెప్పు. ఎవరా ఇంజనీరింగ్ లో గొడవలు జరగమని చెప్పింది? గొడవలు జరిగేదే ఇంజనీరింగ్ లో. చల్రా. ప్రశ్న ఎవడరా? ఎవరా బిస్కెట్ కావాలి నీకు? బిస్కెట్. ఇంకోసారి ఎవడైనా సీనియర్ పై రివర్స్ అయ్యడం తెలిసిందనుకో ఒక్కొక్కరికి బిస్కెట్లు పగిలిపోతాయి. స్టాప్. ఏంటి చెప్తే వదిలేసి వెళ్ళిపోయాడు? నీకు తెలుసా? నో, తను చూడడానికి కూడా బాగున్నాడు కదా. ఏ బాలేరా? బా మన వాళ్ళు కొట్టారు బా. ఎవడ ఆడేనా? ఆడే వదండ్రా. ఎవడ్రా మా వాడిని కొట్టింది? రే 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 నువ్వు పోరా. రే పాపా వెళ్ళరా. ఫస్ట్ ఇయరా నువ్వు? ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పొద్దు. పో. పాపా నెంబర్ వచ్చుగా. పాపా నెంబర్ వచ్చుగా. ఒకసారి రాఘవ సీనియర్ కి చెప్పొచ్చుగా. అది ఆ రోజు మన క్లాస్ లో ఒక అబ్బాయిని కొట్టారుగా ఆ సీనియర్. వద్దే, ఇంకా ప్రాబ్లం అవుతుందేమో. నువ్వు చెప్పకు, నేను చెప్తాను. హలో, తేజస్వేనా? అవునా, సరే రాఘవ్ చెప్తానుండు. ఆ రోజు ఫస్ట్ ఇయర్ లో ఒక కొట్టంగా. ఆడు కాలేజ్ మాట్లాడుగా. ఆహా, మరి అది కాదురా. అక్కడ ఒక అమ్మాయిని చూసాం కదా, తన గురించి ఏం తెలుసుకున్నారా? ఎవరు? స్టాప్ పాప. ఆ, అదేరా, తన పేరేదో మైతో స్టార్ట్ అవుద్ది. మై జీవనా? వచ్చి అది కాదురా. రాఘవ, బయటలో నా రానగాడు ఏడిపించాడంట. వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది. మైత్రి ఎవర్రా? అదే బా ఇందాక అడిగావుగా, స్టాప్ పాప. ఎక్కడున్నారో కనుక్కో. క్యాంటీన్ దగ్గర ఉన్నారు. పదా. పదా. వాడేనా? వాళ్ళేమా? రే రానా, ఇంకోసారి కానీ మధ్య దగ్గరకు వచ్చామని తెలిసిందనుకో ఈసారి నోట్తో కాదు చేతితో చెప్పాల్సిన వస్తుంది, చూసుకో. రే రే కూల్ కూల్. తన పేరు మైథిలి అని కూడా తెలియదు. నేను చెప్పావుగా, ఈసారి పాటిస్తా. నెంబర్ కావాలా? నా నెంబర్ ఏమన్నా పోనీ. రండిరా. ఏంటి బా మనోడికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే అలా చూస్తున్నా. రే ఇలాంటి వార్నింగ్లు ఎన్ని చూడలేదురా. అది చెప్తాడు, మనం పాటిస్తామా ఏంటి?
ఈసారి అన్న అయితే నాకు ఫోన్ చేయి, సరేనా? రాఘవ. హలో బాబు, చాలు ఇంతకీ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా? ఎక్కడ మేడం, తను ప్రపోజ్ చేయడానికి చాలా విధాలుగా ట్రై చేశా. రే ఇంటికి ప్రపోజ్ చేసావా? ఇలాంటి టైంలో ప్రతి సినిమాలో మ్యాజిక్ జరుగుతుంది కదా మేడం, సేమ్ టు సేమ్. ఏమైంది? నంబర్ అడిగితేనే వార్నింగ్ అంటే ముట్టుకుంటే ఏం చేస్తాడో చూద్దాం. పోయి గ్రౌండ్లో ఉన్నామని చెప్పి రండ్రా. ఆ తర్వాత ఏమైంది? తను నాకు కాల్ చేసింది, నేను వెళ్ళి వాడిని కొట్టాను. అది తెలిసి ప్రిన్సిపల్ వాడిని డిటైన్ చేశారు, నన్ను సస్పెండ్ చేశారు. ఆ బ్లాక్ మార్క్ అదే సార్. ఓ ఓకే అర్థమైంది. ఇంతకీ నువ్వెప్పుడు ప్రపోజ్ చేసా? గొడవ అయ్యాక మళ్ళీ నేను తన దగ్గరికి వెళ్ళాను. సస్పెండ్ చేశారా? ఎలాగో 15 daysలో వచ్చేస్తాగా. హ్యాండ్ ఇవ్వు. ఈసారి ఖచ్చితంగా కాల్ చేస్తా. కాలేజ్ గేటు దగ్గర నిన్ను చూసిన క్షణమే హృదయం మౌనమైన లోకమే మారిపోయే. పుస్తకాల మధ్య నీ నవ్వు దాచుకున్నానే, ప్రతిరోజు నీ పేరే నా మనసు పలికిందే. లెక్చర్ హాల్లో చూపులు కలిసిన వేళ నాలో ఏదో కొత్త సంగీతం మొదలేలా. ఫ్రెండ్స్ నవ్వుల్లో నీ మాటల తడుకు రోజంతా నా హృదయం నీ వెంటే నడుచు. చిన్న చిన్న మాటల్లో పెద్ద కాలలే, నీ పక్కనుంటే చాలు ఈ ప్రపంచమే. క్యాంపస్ చెట్ల నీడలో కలలు చెప్పిన సాయంత్రం గాలిలో ఆశలు పాడినా ఫస్ట్ లవ్ అనేది ఇలా ఉంటుందని చూపే నా భవిష్యత్తు రాస్తుందా. నిన్ను చూడక ఇద్దం గడవదే, నీ నవ్వు లేక పాట పుట్టదే. కాలేజ్ రేసు ప్రేమి మనసు జ్ఞాపకం, కాలం మారినా మిగిలే ఓ అనుబంధం. నీతో మొదలైన ఈ మధుర ప్రయాణం నా జీవితానికిదే అందమైన గీతం. అయితే ఇద్దరు కలిసి కాలేజ్ మొత్తం చెప్పేశారు. ప్రేమ కదా మేడం,
అందుకే బేగా పరిచయం అయిపోయింది. ఆ ప్రేమతో పాటు ఒక ప్రాబ్లం కూడా వచ్చింది మేడం. ఏంటి మళ్ళీనా? లేరా, ఏమైంది? వాడు నన్ను మోసం చేశాడు రాఘు. అందరూ చెప్పినా నేనే వినలేదు. నా ప్రేమని ఇంత జోక్గా తీసుకుంటాడని అనుకోలేదు. బిస్కెట్ కాదు, నీకింక బ్రేకప్. సరే, మాట్లాడుతాను వాడితో. నువ్వు వెళ్ళు, మళ్ళీ బస్సుకు టైం అవుద్ది. నిన్న నైట్ రాఘవతో కాల్ మాట్లాడడం డాడీ చూశారు. అవునా? ఎవరని అడిగారు, మొత్తం చెప్పేశా. ఉసి, అలా ఎవరైనా చెప్తారా? తనకి జాబ్ వస్తే పర్లేదన్నారు. ఏంటి ఇది? రాఘవేనా? చెప్పు. ఎక్కడ ఉన్నావు? గ్రౌండ్లో ఉన్నా. అర్జెంట్గా క్యాంటీన్ రా. క్యాంటీన్కా? సరే వస్తానండి. ఉండరా, క్యాంటీన్కి వెళ్ళి చెప్తాను. తను వస్తున్నాడు, అన్నీ అడిగేసాయి. ఏంటి చెప్పు, అవతల మ్యాచ్ టైం అవుతుంది. ఏంటిది? వీడియో క్వాలిటీ తగ్గింది. ఎవరు తీసాడో బాగా తీశారు, నాకు తెలియకుండా. క్వాలిటీ అంటే ఇంపార్టెంటా? ఏంటిది? అంటే లీలకేదో ప్రాబ్లం అంటే మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడుతున్నట్టు లేదు, ఓదార్స్తున్నట్టు ఉంది. అది కాదు. నిన్న నైట్ నీతో మాట్లాడడం డాడీ చూశారు. నీకు జాబ్ వస్తే పర్లేదన్నారు. నీకు ఏం చేయాలనుకుంటున్నావో నీ ఇష్టం. జాబ్ వచ్చేంత వరకు నువ్వు నాతో మాట్లాడుకో. జాబ్కి దీనికి ఏంటి సంబంధం? నువ్వు లైఫ్ని ఈజీగా తీసుకుంటున్నావు రాఘవా, ఇంకా నన్ను ఈజీగా తీసుకుని ఎలా అనుకోను? పదవే. The number you are calling is currently switched off. Please try later. The number you are calling is currently switched off. Please try later. The number you have dialed is currently busy. Please try later. రే, నువ్వేంటర్లు అయిపోతున్నావు? ఇంకో 2 days ఇంటర్వ్యూ ఉంది. రానా వచ్చాడు నేను కలవడానికి, ఏదో మాట్లాడాలంట. రాఘవ, ఇప్పటి వరకు జరిగింది పక్కన పెట్టి మాట్లాడుతున్నా. నువ్వు ఎలా ఉండవు మానేసి మన మధ్య జరిగింది మనసులో పెట్టుకుని మాట్లాడటం లేదు. వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్. నేను ఎలాగో మైథిలితో మాట్లాడా, లీలని తీసుకుని వెళ్ళి. తను జరిగిందంతా మైథిలికి చెప్పింది.
రే వాన్ తీసుకురంట్రా. వీడియో తీసి మైథిలికి పెట్టింది. వీడా క్లాస్ చేయారంట. ఏం చేయమంటావు? ఈ బిస్కెట్ కడగా వాడే. వాడిని పట్టడానికి వెళ్ళినప్పుడే తనను తగులుకున్నాం. పంపించారా? సారీ అని థ్యాంక్స్ రానా. నీకు ఎప్పుడన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు. ఈ రాఘవ ఎప్పుడు నీకు తోడుంటాడు. నాకు తర్వాత హెల్ప్ చేద్దులే కానీ ముందెళ్ళి జాబ్ కొట్టు, తర్వాత వచ్చి హెల్ప్ చేద్దు కానీ. ఏంటి మావా నేను కొట్టినోడితోనే చేతులు కలిపో మళ్ళీ వాడికి హెల్ప్ చేస్తావు? రే లేలాకి నాకు ప్రాబ్లం అయినప్పుడు వచ్చి హెల్ప్ చేసింది వాడరా. అలాంటిది వాడి ప్రాబ్లం అయితే నేను రాకుండా ఎలా ఉంటుంది చెప్పు. ఈ స్టోరీ విన్నాక ఈ జాబ్ నీకన్నా మైథిలికి ఎక్కువ ఇంపార్టెంట్ అని అర్థమైంది. మిస్టర్ రాఘవ, రేపు నుంచి ఆఫీస్కి వచ్చే. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ మైథిలి ఎక్కడ ఉంది? ఇప్పుడైతే నా కోసం బయట వెయిట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. కాలేజ్ లైఫ్లో ఏం మిస్ అవుతారు చెప్పనా? ఇప్పుడు దాకా చూసారుగా, ప్రతి ఎమోషన్ మిస్ అవుతారు. ఏమైనా చేయాలనుకుంటే కాలేజ్ లైఫ్లోనే చేసేయండి. అది జాబ్ అయినా, డాడీ ఓకే అన్నారు. లవ్ అయినా.